బేసిక్గా ఏంటంటే రేషన్ బియ్యం కండిషన్లో భారీగా గతంలో నోటీసులు ఇవ్వడం జరిగింది. స్టేషన్ దగ్గర తను అటెండ్ అవ్వడం జరిగింది. ఆల్రెడీ పేర్నినాని గారు ఓపెన్గా మీడియా సమావేశంలో కార్యకర్త సమావేశం చెప్పడం జరిగింది. కానీ రాజకీయ చర్యల్లో భాగంగా కొంత వాయిస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వాదనలు వినిపిస్తాను కాబట్టి పేర్నినానిని కూడా అరెస్ట్ చేస్తారు అని చెప్పేసి వాదనలు నిజముందని నేను భావిస్తూ ఉన్నాను. ఖచ్చితంగా వాళ్ళ కుమారుడు బందర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. రేషన్ బియ్యం కండిషన్లో వాళ్ళ వైఫ్ని కూడా పోలీసుల ఎదుట వాళ్ళు హాజరుపరచడం జరిగింది. కృష్ణా జిల్లాలో మంచి వాయిస్ వినిపించే వ్యక్తిగా పేర్నినాని గారికి వాళ్ళకి ఒక పేరు ఉంది. కాపు సామాజిక వర్గం నుంచి వైఎస్ఆర్ పార్టీ తరఫున తన గలం ఎత్తున్నారు కాబట్టి తన వాయిస్ని కూడా కొంచెం కంట్రోల్ చేయడం కోసం ఒక అరెస్ట్ చేసి తన బైక్ భ్రాంతులుగా కల్పిస్తూ తన వాయిస్ కంట్రోల్ చేసే కండిషన్లో అరెస్ట్ చేసే తను కానీ తన కుటుంబ సభ్యులను అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్పేసి నేను భావిస్తాను. ఈ రాజకీయాల్లో బేసిక్ ఏంటంటే సహజం అనేటువంటి లక్షణంగా మారిపోయింది. మీడియాలో ఎవరైతే వాయిస్ హెచ్చుగా మాట్లాడతారో, ఎవరైతే వ్యక్తిత్వ హననానికి గురి చేయడం చాలా తప్పు. ఇలా కక్షపూరితంగా కౌంట్ ఇచ్చే వాళ్ళని అధికార పార్టీలో ఉన్నటువంటి వ్యవస్థలో నాయకులు ప్రతిపక్షంలో వాళ్ళని అరెస్ట్ చేయడం, లేకపోతే వాళ్ళని ఏదో రాజకీయంగా లేకపోతే వ్యక్తిగతంగా కొద్దిగా ఇబ్బంది గురి చేయడం అని జరుగుతూ ఉంది. దీని కండిషన్లో ఖచ్చితంగా అరెస్ట్ చేయడం అని చెప్పి అనుకుంటున్నారు. జరుగుతులేదు, సమయం సమాధానం చెప్తుందని చెప్పి కొడాలి నాని ప్రజెంట్ ఆరోగ్యం అయితే బాగలేదని చెప్తున్నారు. దాని కండిషన్లో ఆల్రెడీ ఏజీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది. కొంతమంది అయితే గతంలో కొడాలి నాని గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కొన్ని అసందర్భాలు వల్గర్ వర్డ్స్ యూజ్ చేశారు. అది చాలా తప్పు. ముఖ్యమంత్రి గారి కుటుంబాన్ని, ప్రజెంట్ ఉన్న ముఖ్యమంత్రి గారి కుటుంబాన్ని కూడా కొన్ని వల్గర్ వర్డ్స్ యూజ్ చేశారు. అది ప్రజాస్వామ్యవాదిగా మేము ఇప్పటికి కూడా ఖండిస్తూ ఉన్నాం. అది చాలా తప్పు. గతంలో జోగి రమేష్ గారు మొన్న ఒక మీడియాలో ఇంటర్వ్యూ ఇస్తూ కూడా గత మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ముఖ్యమంత్రి గారి యొక్క ఫ్యామిలీని ఈ విధంగా మాట్లాడడం తప్పు అని చెప్పేసి ఆయన ఒప్పుకున్నారు. దీని కండిషన్లో ఖచ్చితంగా అయితే అది గతంలో ఆయన మాట్లాడిన మాట తప్పు. సరే ఏం చేస్తుందో, ఇటువంటి చర్యలు ఏం చేస్తుందో మనం చూడాలి. దాని తర్వాత మనం ప్రతిస్పందించాలని కోరుతాం.